ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలియని కథలు. ఈరోజైతే నేను అగ్లీ అనే ఒక తెలుగు మూవీని అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానండి. ఈ మూవీ 2026లో అయితే రిలీజ్ అయింది, మే 15ని. ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఇందులో నందు, అవికా గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే సైకలాజికల్ థ్రిల్లర్ కింద ఉంటుంది. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి ఒక పెద్ద అపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ నుండి ఒక అమ్మాయిని కొడుతున్నట్టు అరుపులైతే వినపడతాయి. తర్వాత కాసేపటికి పోలీసులు ఆ ఇంట్లోకి అయితే వెళ్తారు. ఇంటిలో కార్తీక్ అక్కడ రక్తంలో పడి ఉంటాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే స్టోరీ గతంలోకి వెళ్తుంది. నేహ అనే ఒక అమ్మాయి జూనియర్ లెక్చరర్గా పనిచేస్తుంది. చాలా డల్గా ఉంటుంది. తను ఎందుకు అలా ఉంటుంది అంటే తన భర్త రోజు డైలీ తన్ని కొడుతూ ఉంటాడు. నేహ ఇష్టం లేకుండానే ఇంటిమేట్ అవ్వడం, తనని కొట్టడం, సిగరెట్స్తో తన చేతి మీద ఉన్న నేహ గౌతమ్ అనే టాటూని కాల్చుతూ ఉంటాడు. ఆ విధంగా నేహానైతే టార్చర్ పెడుతూ ఉంటాడు కార్తీక్. ఇక్కడ నుండి మనకి చూపిస్తారు గౌతమ్ ఎవరు అని. గౌతమ్ ఎవరంటే చిన్నప్పటి నుంచి గౌతమ్, నేహ ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతూ ఉంటారు. నేహాకి గౌతమ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా కూడా ఉంటారు. నేహాకి చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు ఎవరు ఉండరు. వాళ్ళ నానమ్మ దగ్గర పెరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకి నేహ వాళ్ళ నానమ్మ అయితే చనిపోతుంది. తన మేనమామ నేహాను తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన కూతుర్లా చూసుకుంటాడు. నేహ మేనమామకి అయితే వాళ్ళ భార్య కూడా ఉండదు. అయినా నేహాను చాలా బాగా చూసుకుంటాడు. నేహ అక్కడే చదువుకుంటూ ఎప్పటికైనా గౌతమ్ వస్తాడు, తనని పెళ్లి చేసుకుంటాడనే ఆశతో బతుకుతూ ఉంటుంది. గౌతమ్కి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు అయితే గడుస్తాయి. నేహ మాత్రం గౌతమ్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది, తన దగ్గరికి వస్తాడు అని. అదే ఆశతో వెయిట్ చేస్తుంది. ఒకరోజు గౌతమ్ అయితే నేహ చదువుతున్న కాలేజీకి వస్తాడు. వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగోలేదని ట్రీట్మెంట్ కోసం వచ్చాను అని, తర్వాత ముంబైకి ట్రీట్మెంట్ చేయడానికి తీసుకుని వెళ్తానని చెప్తాడు. అదేవిధంగా నిన్ను చూడటానికి కూడా వచ్చానని చెప్తాడు. ఇద్దరు చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు. లాస్ట్కి వాళ్ళ మామయ్య ఇంట్లో డ్రాప్ చేసి అక్కడ నేహ చేతి మీద నేహ గౌతమ్ అనే పచ్చబట్టు కూడా వేయిస్తాడు. వాళ్ళ మామయ్య ఇంట్లో డ్రాప్ చేసి హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు గౌతమ్. నేహ ఇంటి లోపలికైతే వెళుతుంది. స్టోరీ ప్రజెంట్కి అయితే వస్తుంది. కార్తీక్ నేహ దగ్గరకు వచ్చి, నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ నువ్వు నాకు ఎప్పుడు ఐ లవ్ యూ అయితే చెప్పలేదు. ఒకసారి ఐ లవ్ యూ చెప్పని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. కానీ నేహాకి ఐ లవ్ యూ చెప్పడం అయితే ఇష్టం ఉండదు. అప్పుడు కార్తీక్కి బాగా కోపం వచ్చి కర్రలన్నింటినీ తీసుకుని వచ్చి, ఈరోజు నువ్వు కానీ నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే సీతమ్మ వారు అగ్నిప్రవేశం చేసినట్లుగా నేను కూడా ఈ కర్రల మీద పెట్రోల్ పోసుకుని అగ్నిప్రవేశం చేస్తానని అంటాడు అని అగ్గిపుల్ల వెలిగిస్తూ తన్ని భయపెడుతూ ఉంటాడు. పాపం నేహ భయపడుతూ ఐ లవ్ యూ చెప్తుంది. ఇలా రోజు కార్తీకు నేహాకైతే నరకం చూపిస్తూ ఉంటాడు. తర్వాత కొన్ని రోజులకి నేహాకు భయంగానే కాలేజ్కి వెళ్తుంది. అక్కడ చాలా డల్గా ఉంటుంది. ఫ్రెండ్ వచ్చి, ఎందుకు ఇంత డల్గా ఉంటావు, అసలు నీ లైఫ్లో ఏం జరిగిందని చెప్పమంటుంది. అప్పుడు నేహ తన గతం గురించి అయితే చెప్తుంది. తను వాళ్ళ నానమ్మ చనిపోయాక వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ మేనమామకు ఒక కొడుకు ఉంటాడు. అతను కార్తీక్ వాళ్ళ అమ్మ లేకపోవడం వల్ల తండ్రి జాబ్ కోసమని వేరే వేరే చోట్లకైతే తిరుగుతూ ఉంటాడు. దానివల్ల ఇంట్లో ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. ఒక సైకోలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక బొమ్మతో ఎక్కువగా ఉంటూ ఆ బొమ్మకి తన ఫ్రెండ్ అని దానికి ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు. దాంతో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ వాళ్ళ నాన్న నేహాని ఇంటికి తీసుకుని వచ్చి, నేహ ఈ రోజు నుంచి నీ భార్య అంటాడు. అప్పటి నుండి కార్తీక్ నేహాని చూస్తూ ఉంటాడు. నేహాయే తన భార్యని ప్రేమిస్తూ ఉంటాడు. నేహ వచ్చినప్పటి నుండి కార్తీక్ బొమ్మతో ఆడుకోవడం మానేస్తాడు కూడా. కానీ నేహాకి చిన్నప్పటి నుంచి గౌతమ్ అంటే ఇష్టం ఉండడం వల్ల గౌతమ్తో ఫోన్లో మాట్లాడడానికని ఎవరికీ తెలియకుండా వెళ్తూ ఉంటుంది బయటికి.
ఒకరోజైతే గౌతమ్ వచ్చి నేహాను నేహ దగ్గర కలుసుకుని నేహ గౌతమ్ అనే టాటూ వేయించుకొని అక్కడి నుండి హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. నేహ లోపలికి వస్తుంది. అప్పుడు నేహ వాళ్ళ మామయ్య పెళ్ళికి వెళ్ళాలని బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటాడు. 2 రోజుల్లో వస్తానమ్మా అంటాడు. అప్పుడు నేహ నువ్వు లేకపోతే ఎలా అని అడగగా అప్పుడు వాళ్ళ మావయ్య బావ కార్తీక్ ఉన్నాడు కదమ్మా అని ఏమీ భయపడకని నేను నెక్స్ట్ రోజు ఇంటికి వస్తానని చెప్తాడు. ఒకరోజు మాత్రమే అంటాడు. చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాత్రి అయ్యాక నేహ నిద్రపోతుంది. అదే టైంలో నేహ ఫోన్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో నేహ గౌతమ్ని కౌగిలించుకున్నట్టు ఉంటుంది. దాంతో కార్తీక్ మాట్లాడుతూ ఏంటి నేహ ఈ విధంగా చేశావు, నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడిని నేను ఉన్నాను కదా, నన్ను కౌగిలించుకోకుండా వేరే వాడిని ఎందుకు కౌగిలించుకున్నావు, ఏమిటిది అంటాడు. ఆ వీడియో చూసి నేహాకు సడన్గా చాలా భయం వస్తుంది. కిందకి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటుంది. అదే టైంలో కార్తీక్ అక్కడికి వచ్చి చిన్నప్పటి నుంచి నువ్వే కదా నా భార్య అనుకుంటూ నేను పెరుగుతున్నాను, నేను ఉండగా నువ్వు ఇంకొకరితో తిరగడం ఏమిటి అని అంటాడు. అప్పుడు నేహ చాలా భయపడిపోతూ ఉంటుంది. నేహ గౌతమ్ని చూసి కార్తీక్ నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, నేను చిన్నప్పటి నుంచి గౌతమ్నే లవ్ చేస్తాను, నిన్నెప్పుడు ఆ ఉద్దేశంతో అయితే చూడలేదు, నేను నిన్ను ఇష్టపడడం లేదు, నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటాను, ప్లీజ్ నన్ను వదిలే అంటుంది. ఎందుకు నేహ అలా అంటున్నావు, నేను చిన్నప్పటి నుంచి నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, నువ్వేమో వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానా అంటావు, నేను ఎలా ఊరుకుంటానో అంటాడు. నిన్ను కౌగిలించుకున్న గౌతమ్ని నేను వెళ్ళి చాలా గట్టిగా కొట్టాను, వాడికి కనీసం ఒక 5 కుట్లన్నా పడి ఉంటాయి అంటాడు. ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళటానికి లేదు, ఇంటి లోపలే ఉండు అని చెప్పి నేహ ఇంటి లోపల బంధించి తను మాత్రం బయటికి వచ్చి ఇంటి ముందు ఒక కత్తి పట్టుకుని కాపలా కాస్తూ ఉంటాడు. తర్వాత పెళ్లి కోసం బయటికి వెళ్ళిన వాళ్ళ మామయ్య అయితే ఇంటికి రాగానే ఇంటి బయట ఉన్న తన కొడుకు కత్తి పట్టుకుని కూర్చోవడం చూసి ఏమైందని అంటాడు. పైన ఉన్న నేహ వాళ్ళ మామయ్య వచ్చాడని తెలిసి చాలా ఆనందంగా భయంతోనే గట్టిగా అరుస్తుంది. కార్తీక్ వాళ్ళ నాన్న కోపంగా లోపలికి తీసుకుని వెళ్ళి నువ్వే ఇది నా భార్య అంటూ నన్ను పెంచావు కదా, ఇది మాత్రం వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అంటాడు. నువ్వు ఏం చేస్తావో నాకైతే తెలియదు, ఏది ఎలాగైనా ఇది నన్ను పెళ్లి చేసుకునేలా ఒప్పించు అంటాడు. కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక నేహ వాళ్ళ మావయ్య అడుగుతాడు ఎవరమ్మా గౌతమ్ అని. దానికి నేహ నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, మేమిద్దరం ప్రేమించుకున్నాం అంటుంది. నేహ మామయ్య నేహను చూసి నువ్వు ప్రేమించడం తప్పు కాదమ్మా, కానీ మాట తప్పడం తప్పు, మీ అమ్మమ్మ చనిపోయాక నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నానని మాటిచ్చాను, అలాగే నిన్ను పెంచి పెద్ద చేశాను కదా, ఆ విధంగానే నా కొడుక్కి నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చాను, అలా మాట తప్పడం తప్పు కదమ్మా అంటాడు. దానికి మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పి అక్కడి నుంచి అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. దాంతో నేహ చాలా బాధపడుతుంది. రూమ్లోకి వెళ్ళి తన చెయ్యినైతే కట్ చేసుకుంటుంది. ఆ విషయం తెలిసిన వాళ్ళ మామయ్య హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అక్కడి నుంచి పారిపోవాలని నేహ గౌతమ్ ఇంటికి వెళ్తుంది. కానీ గౌతమ్ వాళ్ళ ఇంట్లో డోర్ లాక్ చేసి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతుంది గౌతమ్ ఎక్కడ ఉన్నాడని. దానికి గౌతమ్ వాళ్ళ నాన్నకి చాలా సీరియస్ అయిందమ్మా, దానివల్ల గౌతమ్ వాళ్ళ నాన్నని ముంబైకి తీసుకువెళ్ళారని చెప్తాడు. తర్వాత నేహ గౌతమ్కి ఫోన్ చేస్తుంది, కానీ గౌతమ్ ఫోన్ అయితే కనెక్ట్ అవ్వదు. నేహ చాలా బాధపడుతూ ఒక ప్లేస్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి కార్తీక్ వచ్చి బలవంతంగా తన బైక్లో ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు. నేహ వాళ్ళ మామయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నీ గురించని నేను చాలా కంగారు పడుతూ అన్ని చోట్ల వెతుకుతున్నాను అంటాడు. అప్పుడు కార్తీక్ వాళ్ళ ఫాదరు గట్టిగా కొడుతూ వాళ్ళ ఫాదర్ని
ఇది గౌతమ్తో పారిపోవడం కోసం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు ఏం చేస్తావో నాకైతే తెలీదు. నువ్వు మా ఇద్దరి పెళ్ళి చెయ్యి అని చెప్పి వాళ్ళ ఫాదర్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అప్పుడు సడన్గా నేహ అక్కడికి వచ్చి మావయ్యని కొట్టద్దు అంటుంది. దానికి కార్తీక్ మా నాన్ననైతే కొట్టకుండా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు. దానికి నేహ ఓకే అని చెప్తుంది. అలా నేహాకి కార్తీక్కి పెళ్ళై ఉంటుంది. స్టోరీ ప్రజెంట్కి అయితే వస్తుంది. అలా తన స్టోరీ ఫ్రెండ్కి చెప్పి ఏడుస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఉన్నటువంటి తన హస్బెండ్ అయిన కార్తీక్ నేహాను అసభ్యంగా చూడడం, ముట్టుకోవడానికి ట్రై చేస్తాడు. దానికి నేహ నువ్వు టచ్ చేయకు, నువ్వు నన్ను టచ్ చేస్తావంటే కత్తితో పొడుచుకొని చనిపోతాను అంటుంది. అదే రాత్రి నేహాకు కార్తీక్కు మళ్ళీ పెద్ద పెద్ద గొడవలు అయితే జరుగుతాయి. కార్తీక్ మందు తాగి పడుకుంటాడు. నెక్స్ట్ రోజు కార్తీక్ నిద్ర లేచేసరికి నేహ అయితే కనిపించదు. దాంతో నేహ ఎక్కడికి వెళ్ళిపోయిందా అని తెలియక తనకు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ ప్రతి చోట గొడవ చేస్తూ ఉంటాడు. తర్వాత ఇంటికి వచ్చి నేహ లేక తిరిగి అన్ని వస్తువులను పగలగొడుతూ అన్నింటినీ కూడా చిందరవందర చేస్తూ ఉంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే తిరిగి ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఇంటి దగ్గరికి రావడంతో కార్తీక్ వెంటనే నేహ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయావు, చెప్పకుండా వెళ్ళిపోయావు, ఇక్కడ చూడు నా పరిస్థితి అంటూ వెంటనే నేహాని టచ్ అయిపోతాడు. నేహ మాత్రం కార్తీక్ని చూసి నువ్వు నన్ను టచ్ చెయ్యొద్దు, నువ్వు నన్ను టచ్ చేస్తే నేను చనిపోతాను అంటుంది. దానికి కార్తీక్ నేను నీ మొగుడిని, నేను టచ్ చెయ్యకపోతే ఎవరు టచ్ చేస్తారు అంటాడు. దానికి నేహ నువ్వు పేరుకు మాత్రమే మొగుడివి, నేను ఇంకా గౌతమ్ని ప్రేమిస్తున్నాను అంటూ ఉండడంతో కార్తీక్ చాలా కోపంగా ఒక బీర్ బాటిల్ తీసుకుని వచ్చి నేహ తల మీద గట్టిగా బలంగా కొడతాడు. నేహ స్పృహ తప్పి పడిపోతుంది. కార్తీక్ నేహాను అలాగే ఈడ్చుకుంటూ బాత్రూంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ కూడా స్పృహలోకి వచ్చినప్పుడల్లా నేహాను కొడుతూ ఉంటాడు. నేహ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు పక్కింటి వాళ్ళకి వినబడి పోలీసులకైతే కంప్లైంట్ చేస్తారు. పోలీసులు ఆ ఇంటికి చేరుకుంటారు. అక్కడికి వచ్చినటువంటి పోలీసులు డోర్ ఓపెన్ చేయడంతో ఇంటి లోపల కార్తీక్ ఫుల్గా రక్తంతో గాయాలతో ఉంటాడు. ఇంటి లోపలికి వెళ్ళి చెక్ చేయగా అక్కడ కార్తీక్ మాత్రమే ఉంటాడు. అక్కడ నేహ అయితే కనిపించదు. దాంతో పోలీసులు కార్తీక్ని అరెస్ట్ చేసి స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తారు. అదే సమయంలోని పోలీసుల మీద కార్తీక్ దాడి చేస్తూ కొడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్న లేడీ ఇన్స్పెక్టర్ ఒక ఆవిడ కొట్టి తనని కంట్రోల్ తీసుకుంటుంది. తర్వాత కార్తీక్ గురించి బాగా ఎంక్వైరీ చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళని, తెలిసిన వాళ్ళని అందరినీ అడుగుతుంది. కార్తీక్ ఒక రాక్షసుడని, ఎవరు ఎప్పుడు నేహాను కొడుతూ ఉంటాడని, కానీ పాపం నేహ మాత్రం ఎంత కొట్టినా ఎందుకు భరిస్తుందో అయితే తెలియదని చెప్తారు. ఆ తర్వాత కార్తీక్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్పగా నేహ కనబడడం లేదు, మీ కొడుకు కార్తీక్ మాత్రం రక్తపు మడుగులో ఉన్నాడు అని చెప్తాది. లేడీ కానిస్టేబుల్ దానికి కార్తీక్ ఫాదర్ బాధపడుతూ అంటే ఖచ్చితంగా నా కొడుకే నేహాను చంపేసి ఉంటాడమ్మా, నా కొడుకు నేహాను చాలా పిచ్చిగా అయితే ప్రేమించాడు, తననిచ్చి పెళ్లి చేస్తే కనీసం తనకి నయం అవుతుందని, తను మంచిగా మారతాడని ఆ ఉద్దేశంతోనే నా మేనగోడలైన నేహానిచ్చి నా కొడుక్కి పెళ్లి చేశాను. అంటే నా మేనకోడలు ప్రాణం తీసింది ఖచ్చితంగా నా కొడుకే అంటాడు అని కార్తీక్ ఫాదర్ బాధపడుతూ ఉంటాడు. తర్వాత కార్తీక్ని తీసుకుని వెళ్ళి జడ్జ్ దగ్గర నిలబెడితే జడ్జ్ కార్తీక్ వీడియో అన్నీ చూసి కార్తీక్ చేసిన న్యూసెన్స్ క్రియేట్ చేయడం, పోలీస్ స్టేషన్లో గొడవ పడడం ఇవన్నీ చూసిన జడ్జ్ కార్తీక్కి 3 సంవత్సరాల జైలు శిక్ష వేస్తుంది. అదేవిధంగా కార్తీక్ అయితే మెంటల్ కండిషన్ చాలా డిస్టర్బ్గా ఉందని తనకి ట్రీట్మెంట్ కూడా చేయించమని చెప్తుంది. అలా ఆ విధంగా పోలీసులు అయితే తీర్పిస్తారు. నేహ ఆచూకీ అయితే తెలియలేదు, త్వరగా నేహ ఆచూకీని తెలుసుకోమని చెప్తారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే 2 years అవుతుంది.
2 సంవత్సరాల తర్వాత కార్తీక్ దగ్గరికి ఆ లేడీ కానిస్టేబుల్ అయితే వచ్చి మాట్లాడుతుంది. ఆ ఇన్స్పెక్టర్ని చూసిన కార్తీక్ నిజంగా నేనైతే నేహాను చంపలేదు అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఒక సీక్రెట్ అయితే రివీల్ చేస్తుంది. అవును, నువ్వు నిజంగానే నేహానైతే చంపలేదు. నిజంగా నేను గౌతమ్ ఫ్రెండ్ని. తన ద్వారానే తన లవ్ స్టోరీ మొత్తం కూడా నాకు తెలిసింది. అదేవిధంగా నేహా గురించి కూడా తెలిసింది. తన ద్వారానే నాకు నేహాని తను పడుతున్న బాధల గురించి అర్థమయ్యింది. నేహ నిన్ను పెళ్లి చేసుకుంది, తర్వాత చాలా బాధపడుతుందని తెలిసింది. అందుకే మేము పక్కాగా ఒక ప్లాన్ అయితే చేసి, ఎప్పుడైతే నువ్వు నేహాను బాగా కొట్టావో, తను స్పృహ కోల్పోయి పడిపోయిందో, ఆ సమయంలో నువ్వు కూడా మందు తాగి స్పృహ కోల్పోయావు. అప్పుడు నేను నేహా ఫ్రెండు నేహాను దగ్గరికి వచ్చి నేహాను బయటికి తీసుకుని వచ్చేసాం. ఆ తర్వాత నువ్వు పోలీసుల మీద చేయి చేసుకోవడం ఇవన్నీ చూపించి కోర్టులో నీకైతే శిక్ష పడేలా చేశాం. శిక్ష కంటే ట్రీట్మెంట్ చాలా మెయిన్ అని చెప్పి ఈ హాస్పిటల్కి వచ్చేటట్లు మేమే క్రియేట్ చేసాం. ఆ తర్వాత నేహా మరియు గౌతములకైతే పెళ్ళి కూడా చేసేసాం అంటుంది. నీకు డివోర్స్ ఇవ్వకుండా ఎలా పెళ్లి చేసామనుకుంటున్నావు కదా, నీ పరిస్థితి చెప్పి జడ్జికి నీ ప్రమేయం లేకుండానే నేహాకైతే డివోర్స్ ఇప్పించాను. వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరూ వీడియో ఒకటి చూపిస్తుంది. ఆ ఇన్స్పెక్టర్ కార్తీక్ని చూసి, మనం ప్రేమించిన వారు సంతోషంగా ఉండాలనుకోవడం ప్రేమ, వాళ్ళకు ఇష్టం లేకపోయినా పొందాలి అనుకోవడం కోరిక. వాళ్ళిద్దరిది ప్రేమ, నీది కోరిక, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పి వెళ్ళిపోతుంది. కార్తీక్ చిన్నగా నవ్వి మళ్ళీ తన బొమ్మతో ఆడుకుంటూ నట్టు చూపిస్తారు. ఇక్కడైతే మూవీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్లీజ్ మూవీ అయితే ఎవరికైనా నా ఎక్స్ప్లెనేషన్ ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.